అంటే మనం ఎలాంటి ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం, ఎలాంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నామంటే మోరల్లీ ఎథికల్లీ నో వాల్యూస్. అంటే నైతికంగా చూస్తే, లేకపోతే మంచితనంగా మనం చూస్తే, నీతి విషయాల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఫ్రాడ్, రాంగ్, లేకపోతే ఒక రకమైనటువంటి కల్చర్లోకి మనం పడిపోయాం అనమాట. ఎలాంటి మోరల్ స్టాండర్డ్స్ లేనటువంటి ఒక లైఫ్ స్టైల్లో ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, సిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్. పాపం అనేది ఎలా పిలువబడుతుందంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. వాళ్ళు భయంకరమైన పాపాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, పరుష పదజాలాలు వాడుతున్నారు. దానికి వాళ్ళు పెట్టేటువంటి ఒక టైటిల్ ఏంటంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వినడానికి కూడా మాటలు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి మాటల్ని వాళ్ళు సింపుల్గా ఎంటర్టైన్మెంట్ అని పెడుతున్నారు. అందుకనే పౌలు భక్తుడు కూడా ఒక మాటని ఈ దినాలని పౌలు భక్తుడు కూడా ఏమనంటాడంటే దినములు చెడ్డవి గనుక. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచన భాగాలను మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. ఎవరన్నా చదవండి, మైక్ ఉన్నవాళ్ళు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీగా సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వారిని నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంతో గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దాంట్లో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయంతో ఒకరినొకడు లోబడి ఉండడి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డను ఉద్దేశించి వాళ్ళకు ఒక లెటర్ రాయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, ఇలాగా చాలా విషయాలు మాట్లాడాడు. చాలా మర్మగర్భితమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించాడు. రక్షణ గురించి ప్రస్తావించాడు, వాళ్ళ పూర్వపు స్థితి గురించి ప్రస్తావించాడు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విశ్వాసులు యూదులతోటి, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలతోటి ఏ విధంగా వాళ్ళు ఎలైన్ అయిపోయారు, సమాధాన పడ్డారు, దేవునితో ఏ విధంగా సమాధాన పడ్డారు, వాళ్ళకున్నటువంటి ఆ ఔన్నత్యము, లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి ఆ ప్రివిలేజెస్, ఆ భాగ్యము ఎంత గొప్పదో వీటన్నిటిని వివరిస్తూ వచ్చాడు. అంటే సంఘం గురించి వివరిస్తూ వచ్చాడు. సంఘము ఎంత మహిమైశ్వర్యం కలిగినదో, అది మర్మంగా పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిపోయిందని ఆయన అవన్నింటినీ చెప్తూ వారికి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఒక చివరి వచ్చేటువంటి సమయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే దినములు చెడ్డవి గనుక. ఆయన అంటున్నాడు, క్రైస్తవులు అయ్యారు బాగానే ఉంది, దేవుని నమ్ముకున్నారు బాగానే ఉంది, విశ్వాసులు అయ్యారు బాగానే ఉంది, క్రిస్టియానిటీగా లేకపోతే క్రైస్తవులుగా ఈ యాత్ర మీరు కొనసాగిస్తున్నారు బాగానే ఉంది, గో అహెడ్, ఎంజాయ్ చేయండి క్రైస్తవ జీవితాన్ని, లేకపోతే క్రైస్తవ జీవితంలో హాయిగా మీరు సాఫీగా వెళ్ళండి, అంతా బాగానే ఉంది, అంతా మంచి జరుగుతుంది అని అనకుండా ఆయన ఏమంటాడంటే అక్కడ ఒక బ్రేక్ ఇస్తూ ఒక మాట మాట్లాడాను, దినములు చెడ్డవి కనుక. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నారు, ఎలాంటి సమయంలో, ఎలాంటి జనరేషన్స్ మధ్యలో మీరు దేవుని నమ్ముకున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరు దేవునిలో కొనసాగుతున్నారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవి దినములు చెడ్డవి గనుక ఆయన సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. అంటే ఈ ప్యాసేజీలో ఆయన చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే వాక్ కేర్ఫుల్లీ లేదా వాక్ వైజ్లీ. అంటే ఈరోజు ఈ యొక్క విషయానికి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఈవిల్ డేస్. దుర్దినములు లేకపోతే చెడ్డ దినములలో మీరు ఎలాగుండాలంటే చాలా జాగ్రత్తగా నడుచుకునండి, లేదంటే చాలా జ్ఞానముగా నడుచుకునండి, చాలా తెలివిగా నడుచుకునండి. ఎలా అంటే అలా నడవడానికి వీల్లేదు. నడక అనేది అంటే ద వే ఆఫ్ లైఫ్ అనమాట, మన జీవిత విధానం. దాన్ని నడక అని బైబిల్లో ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఎలాగంటే అలా నడవడానికి వీల్లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఇంకా నా ఇష్టం అనడానికి వీల్లేదు.
మనకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని అడ్మానిషన్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి వాక్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా నడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. పౌలు గారు ఇక్కడ 3 విషయాలని, లేకపోతే 3 అడ్మానిషన్స్ని మనకి తెలియపరుస్తున్నాడు అనమాట. ఇలాంటి భయంకరమైనటువంటి లోకంలో, లేదంటే పాపాన్ని జురుకున్నటువంటి ఈ లోకంలో, ప్రజలు దేవుడికి విలువివ్వనటువంటి ఈ రోజుల్లో, దేవుడిని పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో, గాడ్లెస్ సొసైటీగా ఉన్నటువంటి ఈ రోజుల్లో, తమ కడుపే తమకు దేవుడిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఈ లోకమే శాశ్వతం ఉన్నట్లుగా వాళ్ళు ఈ లోకం కోసమే బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో మీరు ఎలా జీవించాలంటే బీ కేర్ఫుల్. ఎందుకు ఈ మాట అంటే, దినములు చెడ్డవి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడే అవకాశం ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ అలవాట్లు మీ మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మీరు కూడా కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వారు దేనికోసం ప్రయాసపడుతున్నారో, దేనికోసం వాళ్ళు ఎతుకుతున్నారో, దేనికోసం వాళ్ళు ఈ లోకం వెంట పడుతున్నారో, మీరు కూడా అలాగే వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు హెచ్చరిస్తున్నాడంట, బీ కేర్ఫుల్, వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే పౌలు గారు ఒక 3 వార్నింగ్స్, లేకపోతే 3 హెచ్చరికలు తెలియపరుస్తున్నాడు. అవేంటో మనం చూద్దాం ఈ సమయంలో. మొదటిగా మనం చూస్తే రిడీమ్ ద టైం, లేదంటే సమయమును సద్వినియోగం పరుచుకునుట. మొట్టమొదటి ఒక హెచ్చరిక ఏంటంటే, సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. ఎందుకు? బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవి కనుక మీరేం చేయాలి? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ సమయము అన్నప్పుడు 2 కాన్సెప్ట్లు, లేకపోతే 2 ఆస్పెక్ట్స్లో మనం సమయాన్ని చూడాలి. ఒకటి ఏంటంటే, మనం ఈ టైం, గడియారం టైం అనుకోండి, ద క్రానిక్స్ అనమాట, గడియారం టైము. రెండవది సందర్భాలు, లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం, ఈవెంట్స్, కైరోస్ అంటాం అనమాట. కైరోస్, క్రోనోస్ అండ్ కైరోస్ అనే 2 పదాలు వాడబడ్డాయి. ఈ 2 పదాలని ఆయన మాట్లాడుతూ రిడీమింగ్ దట్ టైం అన్నాడు. అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకు? సమయాన్ని వృధా చేసేటువంటి అవకాశం ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేకపోతే మీరు ఏ లోకంలో ఉంటున్నారో ఈ ప్రజలు, మీ కొలీగ్స్, లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది. మీ సమయాన్ని దొంగిలించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ వల్లే మనం కూడా నడుచుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని నేనేమంటే, వైస్గా మీరు ఆలోచించండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ఒక్కసారి చూడండి, ఎఫెసీ పత్రికలోని పక్క పేజీలో 4వ అధ్యాయంలో అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 17వ వచనం, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదు. అంటే దాని అర్థం ఏంటి? అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట అంటే మేబీ ఇంతకుముందు మీరు అలా నడుచుకుని ఉండొచ్చు, ఇంతకుముందు మీరు అలా ప్రవర్తించి ఉండొచ్చు, ఇంతకుముందు మీరు అలాగా ఆలోచించి ఉండొచ్చు, ఇంతకుముందు వారి వలె మీరు కూడా నచ్చినట్లుగా ఉండొచ్చు. ఇక మీదట మీరు అలా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు? ఆ మాట మాట్లాడుతున్నారు చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వాళ్ళు అంధకారమైన మనసు అంటే వాళ్ళ హృదయం అంతా కూడా డార్కెన్ అయిపోయింది. నో లైట్ ఇన్ దేర్ హార్ట్స్. తర్వాత వాళ్ళ హృదయం కఠినమైపోయింది. అంటే హార్డ్ అండ్ హార్ట్ అనమాట, చాలా కఠినమైపోయింది, అజ్ఞానంతో ఉండిపోయింది. గాడ్ కాన్షియస్నెస్ అనేది, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వీటన్నిటిని గమనిస్తాడు అన్నటువంటి కాన్షియస్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి అలాంటి గాడ్ కాన్షియస్నెస్ లేదు. వాళ్ళు ఇంకా సెన్సిబుల్గా అకార్డింగ్ టు దేర్ లస్ట్, వాళ్ళ శరీరం ఎలాగ ప్రేరేపిస్తే అలాగా, వాళ్ళ ఆలోచన ఎలాగ ప్రేరేపిస్తే అలాగా, డబ్బు కోసమో లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి శరీర సుఖాల కోసమో ప్రాకులాడుతూ పరిగెడుతూ ఈ లోకంలో ఉన్న మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికోసం ప్రయాసపడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నామని ఒకరు మీరు అడగండి. అంటే ఎక్కడికంటే మీన్స్ ఏ ఊరు వెళ్తున్నాండి కాదు, వాట్ ఈజ్ యువర్ ఎండ్ ఆఫ్ లైఫ్? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? పొద్దున్నే లేచి హడావుడిగా క్యారేజీలు కట్టుకొని అది చేసి ఇది చేసి వాళ్ళు ఉరుకుల పొరుగుల మీద ఆఫీసులకు వెళ్ళి ఉరుకుల పొరుగుల మీద సాయంత్రం వచ్చి మళ్ళా
హడావుడిగా మళ్ళా నెక్స్ట్ డేకి రెడీ చేసుకుని మరలా మార్నింగ్ మరలా డే అండ్ నైట్ ఏంట్రా బాబు దేనికోసం అడిగి చూడండి, వాళ్ళకి నో ఆన్సర్. డబ్బు సంపాదించడం, ఎంత సంపాదిస్తావు, దానికి ఏమన్నా హద్దు ఉందా, ఇంతనే ఉందా? లేదు. ఏంటో తెలియని ఒక ప్రయాస, తెలియని ఒక ప్రయాణం, తెలియని ఒక అర్థం కాని ఒక ఈ యొక్క ప్రయాణం చేస్తూ అలసిపోతున్నారు లోకస్తులు. మళ్ళీ అందులోనే వాళ్ళకి నచ్చినట్లుగా క్లబ్బులకి తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. వన్స్ అపాన్ ఏ టైం మీరు కూడా అలాంటి వాళ్ళే, అలాంటి స్థితిలో నుంచి రక్షించబడిన వాళ్ళే. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మునుపు మీరు దేవుని ఉగ్రతకు పాత్రలే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు జీవంలోనికి వచ్చారు, రక్షణలోనికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని రక్షించాడు. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన మీ కొరకు రక్తాన్ని కార్చాడు. కల్వరి శిలువలో ఆయన పెట్టిన రక్తం ద్వారా కాచిన రక్తం ద్వారా మీకు విమోచన వచ్చింది. ఇప్పుడు మీరు విమోచించబడిన వారు, మీకంటూ ఒక సపరేట్ లైఫ్ ఉంది. మీరు అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకునవద్దు. మీరేం చేయాలంటే మీరు చాలా జ్ఞానంగా నడుచుకోవాలి. మేక్ యూజ్ యువర్ టైం. మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సమయం అనేది చాలా విలువైందండి. ఒక భక్తుడు అంటారన్నమాట, సమయం అనేది ఇది స్ట్రాంగెస్ట్ కమోడిటీ అంట. అంటే మన వస్తువులు చూస్తూ ఉంటాం కదా, చాలా స్ట్రాంగ్ వస్తువు లాంటిది. ఏంటి ఎంత స్ట్రాంగ్ అంటే మనం దీన్ని సేవ్ చేయలేం, స్టోర్ చేయలేం, కావాలంటే మళ్ళీ తర్వాత తెచ్చుకోవడానికి రిట్రైవ్ చేయలేం, లేదంటే ఎవరికైనా అప్పు ఇవ్వలేము, అప్పు తెచ్చుకోలేము, లోన్ ఇవ్వలేము, దీన్ని ఆపలేము, దీన్ని సాగదీయలేము, ఏం చేయలేము. సమయాన్ని ఒకటి చేయగలుగుతాం. ఏం చేస్తామంటే అయితే వాడుకోవాలి లేదా వృధాపరచాలి. సమయాన్ని వాడుకోవాలి లేదా వృధాపరచాలి. అంతకుమించి నువ్వు ఆపలేవు, సమయాన్ని ఆగు అని మనం ఏం చేయలేము. కాబట్టి మనకున్నటువంటి ఈ సమయంలో అంటే మన జీవన పరిమాణం ఎంత అంటే భక్తుడు అంటాడు బెత్తెడంత. బెత్తెడంటే చాలా చిన్నదని దాని అర్థం. బెత్తెడంత లేదు, బెత్తెడంత అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొక అర్థం, ఇట్ ఈస్ ఏ మెజర్డ్, ఇది కొలవబడింది. నీ జీవిత పరిమాణం అనేది దేవుడు నీకు ఆల్రెడీ ఒక డిజైన్ చేసి ఉంచాడు. ఎన్ని సంవత్సరాలో తెలియదు. మనిషి బ్రతుకు నీటి మీద ఆవిరి వంటిది, బుడగ వంటిది. అది ఎప్పుడు పాట్మని పేలిపోతుందో తెలియదు. పొద్దునొచ్చి ఆ గడ్డి పూలు ఏ విధంగా వికసిస్తాయో, సాయంత్రానికి ఏ విధంగా వాడిపోతాయో, అలాగే మనిషి యొక్క జీవిత కాలం కూడా అంత తక్కువగా ఉంది. బ్రివిటీ ఆఫ్ లైఫ్, సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఇలాంటి తక్కువ సమయంలో మనం ఎలాగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎలాగా దీన్ని వాడుతున్నాం, నిజంగా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ విషయంలో ఏమంటామంటే మనం కొన్నిసార్లు డబ్బుకి మనం లెక్క చెప్పాలి అని అనుకుంటాం, లేకపోతే ఇంకొక విషయానికి దేవుడికి లెక్క చెప్పాలి, తప్పు చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి, పాపం చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ సమయాన్ని వృధా చేసినా కూడా దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి. మనకి సమయం పట్ల కూడా స్టీవర్డ్షిప్ అంటారు అనమాట. అంటే ఆ బాధ్యత మనకు ఉంది. దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి. ఒక రోజున దేవుడు అడుగుతాడు, హౌ మెనీ ఇయర్స్, హౌ మెనీ హవర్స్, ఇన్ని సమయం, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని రోజులు నీకు ఇచ్చాను కదా, లాంగ్ లైఫ్ నీకు ఇచ్చాను కదా, ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాను కదా, ఈ జీవితకాలాన్ని నువ్వు ఏం చేసావని అడిగితే దేవుని దగ్గర మనం ధైర్యంగా తలెత్తుకొని నిలబడగలుగుతామా? ఎస్ ప్రభువా, నీవు ఇచ్చిన సమయాన్ని నాకు సుమారుగా 50 సంవత్సరాల 10 నెలల సమయం ఇచ్చావు, లేకపోతే 60 సంవత్సరాల 4 నెలల సమయం ఇచ్చావు, లేకపోతే నాకు 20 సంవత్సరాలే ఇచ్చావు, లేకపోతే నాకు 40 సంవత్సరాలే ఇచ్చావు. ఈ 40 సంవత్సరాల కాలంలో నేను నీ కొరకు ఇలాగ జీవించాను, ఇది చేశాను, ఇలా ఉన్నాను, దీన్ని ఇలాగ వాడాను, దీని కొరకు వాడానని మనం చెప్పగలుగుతామా? చెప్పలేకపోతున్నాం. మెనీ క్రిస్టియన్స్, మనలో చాలామంది సమయం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాం. మనం అనుకుంటాము, నేను పాపం చేయట్లేదు కదా. నిద్రపోవటం పాపం అండి? నిద్రపోవటం పాపమా? రెస్ట్ తీసుకోవటం పాపమా? కానీ రిక్వైర్మెంట్ రెస్ట్ కన్నా ఎక్కువ. అంటే కొంతమంది నిద్రపోతూనే ఉంటారు, కొంతమంది ఫోన్లు చూస్తూనే ఉంటారు, కొంతమంది రీల్స్ చూస్తూనే ఉంటారు, కొంతమంది సీరియల్ చూస్తూనే ఉంటారు, కొంతమంది ఊరికనే కూర్చుంటారు. ఈ సమయాన్ని వై యు ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ? ఈ సమయాన్ని నువ్వు ఎందుకు ఒక క్రమంగా, లేకపోతే ఒక పని కొరకు, ఒక దాని కొరకు నువ్వు ఎందుకు వాడట్లేదు? ఒకసారి మనం ప్రశ్నించుకోండి. మనందరం కూడా దేవుని నమ్ముకున్నాం కదా. దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో మరి ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. మేబీ 4 years, 5 years, 6 years, 10 years, 20 years.
ఎన్నిసార్లు బైబిల్ చదివి ఉంటారు పూర్తిగా? ఎన్నిసార్లు బైబిల్ చదివి ఉంటారు? సీరియల్లో లేకపోతే ఇంకొకటి అయితే మనం మిస్ కాకుండా చూస్తారు కొంతమంది. ఈ మధ్య ఏమంటారు, స్టార్ కాదు, నెట్ఫ్లిక్స్, ఇంకోటి ఏమంటారు కదా, డిస్నీయా, హాట్స్టార్లో కొన్ని సిరీస్గా వస్తాయి అన్నమాట అవి. అది మొత్తం మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, కొన్ని ప్రోగ్రామ్స్ అవి ఏదో ఉంటాయి, అవి మొత్తం అయిపోతుంది. ఎంత టైం పట్టింది అంటే సుమారుగా అవన్నీ కలిపితే సుమారుగా ఒక రోజంతా పట్టింది. కూర్చుంటే ఒక 6 hours 12 hours పట్టింది మొత్తం సిరీస్గా ఎపిసోడ్స్ అన్నీ చూడాలంటే. అంత సమయాన్ని దాని కొరకు చూస్తారు, అంత సమయాన్ని దీని కొరకు వాడతారు, అంత సమయాన్ని ఇంకో దానికోసం వాడతారు. బట్ ఎంత సమయాన్ని మనం ఒక ప్రాఫిటబుల్గా వాడుతున్నాం. మెనీ క్రిస్టియన్స్ ఆర్ యూజింగ్ దట్ టైం అన్ప్రాఫిటబుల్ థింగ్స్, అంటే అవసరం కాని వాటికి, ఉపయోగం లేని వాటికి, అన్వర్ధీ థింగ్స్, నాన్ ప్రొడక్టివ్ థింగ్స్, అంటే ఎలాంటి ప్రయోజనం లేని వాటి కోసం, ఎలాంటి ఫలితం రాని దానికోసం, ఉపయోగం లేని దానికోసం మన సమయాన్నంతా వెచ్చిస్తున్నాం. కానీ దేవుడు మనం లెక్క అడుగుతాడు. చూడండి, కొంతమంది గురించి ఆలోచిస్తే జాన్ మక్కాదర్ లాంటి భక్తులు ఇప్పుడు ఉన్నాడు ఆయన ఇంకా స్టిల్, లేదంటే విలియం కేరీ లాంటి భక్తులు, లేదంటే ఇంకా చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమీ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రతకలేదు, లేకపోతే 900 years బ్రతకలేదు. వాళ్ళు కూడా మనలాగే 60-70లోనే చనిపోయారు. మహా అయితే ఒక 5-10 అటు ఇటుగా 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. వాళ్ళకి ఇవ్వబడింది కూడా అదే టైము, వాళ్ళకి ఇవ్వబడింది కూడా 24 hours, వాళ్ళకి ఇవ్వబడింది కూడా అదే గంటలు, అదే వారాలు, అదే సంవత్సరాలు. కానీ వాళ్ళు ఎంతగా దేవుని కోసం, లేకపోతే ఎంతగా ప్రాఫిటబుల్గా ఎన్ని బుక్స్ రాస్తున్నారు, ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, ఎంతగా దేవుని కోసం వాళ్ళు ప్రయోజనకరంగా ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచించండి, క్రైస్తవులు అయినటువంటి మనము నిజంగా ఈ విషయంలో ఎంతగా నిర్లక్ష్య ధోరణి చేస్తున్నాం, ఎంతగా అన్ప్రాఫిటబుల్ థింగ్స్ వెంట పరిగెడుతూ ఉన్నాం, ఉపయోగం లేని వెంట వెంటాడుతూ ఉన్నాం. దేనికోసం నీ సమయం అంతా ఒకసారి రాసుకోండి, ఒకరోజు రాసుకోండి ఏం చేశారు, ఒకరోజంతా రాసుకోండి. ఎంత ప్రార్థన చేశారు, ఎంత వాక్యం చదివారు, ఎంత దేవుని గురించి మాట్లాడారు, ఎంత దేవుని గురించి ఇతరులకు చెప్పారు, ఎంతవరకు సువార్త ప్రకటించారు, లేకపోతే ఎంతవరకు దేవునికి నా సమయాన్ని దేవుని విషయంలో వెచ్చించానో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత లోకం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పర్సనల్ వాటి కోసం వెచ్చించానో ఒక్కసారి మనం ఆలోచించుకోండి, లెక్కేసుకోండి. నిజంగా మనం సిగ్గుపడతాం. కాబట్టి రిడీమింగ్ ద టైం అంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఒక భక్తుడు ఇలా అంటాడనమాట, మనం ఎలా ఈ లోకంలో జీవించాలంటే వీ లీవ్ విత్ ద లెంత్ ఆఫ్ ద ఇటర్నిటీ, నాట్ లెంత్ ఆఫ్ ద ఎర్త్లీ డేస్. అంటే ఈ భూమి మీద మనం బ్రతికే రోజులు బట్టి మనం బ్రతకడం కాదు, మనం ఇటర్నిటీలో ఎంతవరకు ఉంటున్నామో దాన్ని దృష్టిలో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇటర్నిటీ అంటే తెలుసా? ఇటర్నిటీ అంటే నిత్యత్వం. నిత్యత్వం అంటే తెలుసా? నిత్యత్వం అంటే ఏంటి? నిత్యత్వం అంటే ఏంటి? ఎంత? ఎన్ని రోజులు? ఎండ్లెస్ లైఫ్. నిత్యత్వం అంటే మనం యుగాలు యేసు ప్రభుతో ఉండబోతున్నాం పరలోకంలో. ఎందుకంటే మన దాని కొరకు దేవుడు రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆ ఎండ్లెస్ టైం అనేది, కౌంట్లెస్ టైం అనేది ప్రభుతో ఉండేది దేన్ని ఆధారం చేసుకుని ఉంటుందో తెలుసా? మన ఎర్త్లీ లైఫ్ని ఆధారం చేసుకుని ఉండబోతున్నాం. మనం ఈ లోకంలో బ్రతికే ఆ జీవిత యొక్క క్వాలిటీని బట్టి పరలోకంలో దేవునితో మనం ఉండేటువంటి క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభు అంటున్నాడు అనమాట, నువ్వు చిన్న దానిలో దేవుడు ఆయన ఒక చిన్న పని చేస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ రాజ్యాన్ని వేలుకో, ఇదిగో ఈ భూమిని వేలుకో, లేకపోతే ఈ ప్రాంతాన్ని నువ్వు తీసుకో అంటే అతని యొక్క ఇటర్నల్ లైఫ్ దేని మీద ఆధారపడుతుందంటే ఈ లోకంలో తను జీవించిన జీవన విధానాన్ని బట్టి అది ఆధారపడింది. మరి ఒకసారి మనం ఆలోచిద్దామా? ఎంత జీవితాన్ని మనం ఉపయోగిస్తున్నాం? మనం ఒక్కోసారి పర్సనల్గా కొన్నింటికి నో చెప్పడం నేర్చుకోవాలి, కొన్నింటికి నో చెప్పడం నేర్చుకోవాలి. సమయాన్ని కొన్నింటికి ఎస్ చెప్పడం నేర్చుకోవాలి, కొన్నింటికి నో చెప్పడం నేర్చుకోవాలి. మనం నో చెప్పాల్సిన వాటికి ఎస్ చెప్తున్నాం, ఎస్ చెప్పాల్సిన వాటికి నో చెప్తున్నాం. బైబిల్ స్టడీస్కి నో చెప్తున్నాం, వేరే వాటికి ఎస్ చెప్తున్నాం, వేరే వాటికి ఎస్ చెప్తున్నాం, వీటికి నో చెప్తున్నాం. ఈ దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి? ఒక్కోసారి మనం
బియాండ్ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. టైం అంతా కూడా ఫోన్లోనే, లేకపోతే టైం అంతా కూడా అనవసరమైన ఏదో చేస్తుంటాం. సమ్ టైమ్స్ మనం నేర్చుకోవాలి, నో ఇది ఇంతవరకే. పిల్లలకు కూడా మనం నేర్పియాలి, హాఫ్ అన్ అవరే టైం, స్క్రీన్ టైం హాఫ్ అన్ అవరే లేకపోతే 1 అవరే నువ్వు నెక్స్ట్ హోంవర్క్ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. అనవసరంగా గంటలు పిల్లలకు ఫోన్లు ఇచ్చి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక సాక్ అనమాట. అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయలేక, వాళ్ళని ప్రాపర్గా డిసిప్లిన్ చేయలేక వీళ్ళు చెప్పే ఒక సాక్ ఏంటంటే ఫోన్ ఇచ్చి పడేస్తారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. కాబట్టి మనం కొన్నిటికి నో చెప్పాలి, కొన్నిటికి ఎస్ చెప్పాలి. ఇది సమయాన్ని బట్టి. అంటే సమయం అనేది మళ్ళీ రాదు. ఒక్కసారి పోయిందని మరలా మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి సమయం అనేది చాలా విలువైనది. ఇది క్రోనోస్. ఇంకొకటి ఉంది కైరోస్ అంటారు. కైరోస్ అంటే ఇక్కడ వాస్తవంగా వాడబడిన మాట ఏంటంటే ఆపర్చునిటీ. వాస్తవంగా సమయం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో మన లైఫ్ స్పాన్ అని మనం ఆలోచిస్తే, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దేవుడిచ్చినటువంటి అవకాశాలుగా మనం దీన్ని గమనించాలి. అందుకనే రిడీమ్ ద టైం అన్నాడు. రిడీమ్ ద టైం అంటే సమయాన్ని మనం బై బ్యాక్ అనే ఒక పదం వాడారంట. బై బ్యాక్ అంటే కొనండి. మరలా సమయం అనేది సాతాను చేతిలో ఉంది, మళ్ళీ కొనండి. యేసు ప్రభువారు ఏం చేశారు? మనం రిడీమ్ చేయడానికి, మనం విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అట్లాగే మనం కూడా ఇక్కడ ఏమంటే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే రిడీమ్ ద టైం అంటే సమయాన్ని మరలా మీరు బై బ్యాక్ చేయండి, కొనండి. అంటే దాని అర్థం ఏంటంటే యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ, గ్రాబ్ ద ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కోసం, దేవుని పని కోసం, దేవుని స్వార్థ కోసం, దేవుని కోసం, నిత్యత్వం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీని మనం ఏం చేయాలంటే అవకాశాన్ని చేపుచ్చుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలాగున్నా, మనం ట్రావెలింగ్ చేస్తున్నా, మన ఆఫీసులో ఉన్నా అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. ఎప్పుడు దేవుని గురించి చెప్పడానికి అవకాశం వస్తుంది, సువార్త చెప్పడానికి అవకాశం వస్తుంది, ఎక్కడ మనం వాళ్ళని ఎలాంటి సమయంలో వాళ్ళని పట్టుకోవచ్చు, ఎవరెవరికి ఏ విధంగా మనం మాట్లాడవచ్చు, వీటిని మనం సమయాన్ని వెతుక్కోనలా తీసుకోవాలి. చూడండి, మనం యేసుప్రభు వారి గురించి మనం చూసినప్పుడు ఆయన ఆ సుకార అన్నటువంటి ఊరిలో ఆ సమరయ స్త్రీ ఆమె వచ్చినప్పుడు, వ్యభిచారం ఉన్న స్త్రీతో వచ్చినప్పుడు ఆమె ఆ మార్గము గుండా వెళుతుందని ప్రభువారు తెలుసుకొని ఆయన కావాలని అక్కడికి వెళ్ళాడంట. కావాలనే ఆ సమయంలో అక్కడ ఉన్నాడు. ఎందుకు? ఈ సమయంలో ఏమి ఎక్కువ వస్తుందని. అంటే అది యాక్సిడెంట్గా యేసుప్రభు వారు అక్కడ లేడు, లేకపోతే యాక్సిడెంట్ అనుకోకుండా వెళ్తుంటే ఆమె ఆ మార్గంలోకి రాలేదు. ప్రభువారు కావాలనే ఆ మార్గంలో అక్కడ మధ్యాహ్నం పూట అక్కడ ఉన్నాడు. ఎందుకు? ఆమె మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వస్తుంది కాబట్టి ఆయన ఆ అవకాశాన్ని చేపట్టుకొని వెంటనే ఆమెకి ఏం చేశాడంటే స్వార్థని ప్రకటించాడు. యేసుప్రభు వారు ప్రతి అవకాశాన్ని కూడా ఆయన వాడుకున్నాడు. ఆయన జనసమూహంలో వస్తున్నారు. ఆయన ఏమంటే చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళు, ప్రభువా నీ దగ్గరికి వస్తే ఆహారం బాగా దొరుకుతుంది, సూచికలు బాగా దొరుకుతున్నాయి, చేస్తున్నావు, అన్నీ మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందన్నప్పుడు ఆయన అవకాశాన్ని చేయించుకొని ఏమంటాడంటే జీవాహారం నేనే, నా దగ్గరకు వచ్చి వాడు ఎన్నటికీ దప్పి కొనడు, ఎన్నటికీ ఆకలి కొనడు. అంటే ఆయన భౌతికమైన విషయాలను తీసుకుని ఆత్మ సంబంధమైన విషయాలని ఆ సమయాన్ని వాడుకుంటున్నాడు. శిష్యులు వచ్చారు, ప్రభువా ఈ దేవాలయం చాలా శృంగారంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, ఈ దేవాలయం చూసావా, హేరోదు కట్టించాడు, ఎంత బాగుందో అన్నప్పుడు ప్రభువారు అవకాశాన్ని వాడుకొని మీరు ఇది చూస్తున్నారు కదా, రాతి మీద రాతి కూడా నిలబడదు, ప్రభు రాకళ్ళు ఇవన్నీ పోతాయి అంటే ప్రవచనాల గురించి కూడా, రాబోయేటువంటి సంగతుల గురించి కూడా ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవటువంటి మేక్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కోసం ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలి, ప్రతి ఆపర్చునిటీ మనం వాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే దెర్ ఈజ్ ఎ టైమ్ టు రిపెంట్. మనకి ఒక్కోసారి పశ్చాత్తాపడాల్సినటువంటి సందర్భాలు దేవుడిస్తాడు. వీ హ్యావ్ టు రిపెంట్. మనం పోస్ట్ పోన్ చేయకూడదు. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకోవడానికి వీల్లేదు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపినప్పుడు దావీదు వెంటనే ఆ సమయాన్ని, ఆపర్చునిటీని వదులుకోదలుచుకోలేదు. ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యాడు, అయ్యో నేనే ఆ పాపిని అని పశ్చాత్తాపడ్డాడు, తిరిగి నూతనత్వాన్ని పొందుకున్నాడు. ఒకవేళ దావీదు ఆ సమయంలో రిపెంట్ కాకపోయినట్లయితే, పశ్చాత్తాపడం నడితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఎంత దారుణంగా ఉండేది.
దేవుడు మనకి ఒక్కోసారి మనం తెలుసో మన యొక్క శరీరాన్ని బట్టో పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. యు కమ్ బ్యాక్, రిటర్న్, రిపెంట్ అవ్వు, ఆ విషయం పశ్చాత్తాపడమని దేవుడు చెప్పినప్పుడు మనం పశ్చాత్తాపడాలి. దెర్ ఇస్ ఎ టైమ్ టు రీప్. మనం విత్తాలి, ఒక్కోసారి కొయ్యాలి, సువార్తను ప్రకటించాలి, పలానా వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఆ సమయంలో అతను మిస్ అయిపోతాడేమో, అవకాశం మిస్ అయిపోతే మళ్ళీ రాదేమో, సువార్తను షేర్ చేసుకునే గొప్ప అవకాశాన్ని మనం మిస్ అయిపోతామేమో. కాబట్టి మనం ఇట్ ఇస్ ఎ టైమ్ టు రిపెంట్, టైమ్ టు రీప్, టైమ్ టు ఎగ్జార్ట్, టైమ్ టు టీచ్. మనం పిల్లలుగా ఉన్నప్పుడే మన పిల్లలకి నేర్పించాలి. పెద్ద అయిన తర్వాత నువ్వు నేర్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద అయిన తర్వాత అప్పుడు వాడు తెలుసుకుంటాడు, వీడు చిన్నపిల్లగాడు, వీడికి ఏం తెలియదు అని చాలామంది తప్పుడు అవగాహన. పెద్ద అయిన తర్వాత నీ మాట వినడాడు, పెద్ద అయిన తర్వాత వాడు పెద్దోడు అయిపోయాడు, ఇంకోవాడు పెద్దోడు, వాడు చిన్నోడు కాదు. కాబట్టి వాడిని ఎప్పుడు ట్రైన్ చేయాలంటే బాలుడిగా ఉన్నప్పుడే ట్రైన్ చేయాలి, చిన్నగా ఉన్నప్పుడు ట్రైన్ చేయాలి. ప్రతి అవకాశాన్ని వాడితో ట్రావెల్ చేస్తున్నావా, మంచి అవకాశం వాడుకో, సత్యాలు చెప్పు, బోధించు, దేవుని గురించి మాట్లాడు. అతను పెద్ద అయిన తర్వాత దాని నుంచి తప్పిపోడు. కాబట్టి ప్రతి చోట మన ఫ్యామిలీలో కానీ లేకపోతే సంఘంలో కానీ లేకపోతే ప్రతి చోట కూడా మనం ప్రతి అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి. ఒకవేళ మనం వాడుకోకపోతే ఆ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఏశావు గురించి మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17 వచనం ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 12:17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెదిగినను మారు మనసు పొందిన అవకాశం దొరకగా విసర్జించబడని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినా కూడా ఆయనకి ఆ సమయం ఇవ్వబడింది, ఆ సమయం అయిపోయింది. డోర్ క్లోజ్డ్. వన్స్ డోర్ క్లోజ్డ్ ఆల్వేస్ క్లోజ్డ్. నీకు సమయం అనేక అవకాశాలు దేవుడు ఇస్తున్నప్పుడు మారు మనసు పొందడానికి కానీ, రెస్టోరేషన్ అవ్వడానికి కానీ, పాపాన్ని విడిచిపెట్టడానికి కానీ, లేకపోతే దేవుని కొరకు నిలబడడానికి కానీ, దేవుని కొరకు విట్నెస్ చేయడానికి కానీ, లేకపోతే మన పిల్లల్ని అన్ని విషయాలు పిల్లల్ని పెంచడానికి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో దేవుడు మనకి అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నప్పుడు మనం ప్రతి అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి. లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా గ్రీకు మిథాలజీలో కొన్ని పట్టణాల్లో ఆ రోజుల్లో ఏన్షియంట్ డేస్లో వాళ్ళు గాడ్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఒక విగ్రహాన్ని పెట్టేవాడు అనమాట. ఆ వీధుల్లో పెడుతూ ఉండేవాళ్ళు. గాడ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి అలా ఉంటుంది కదా, అట్లాగా వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే ఆ బొమ్మకి పెద్ద చెక్కేవాళ్ళు, బొమ్మను చెక్కేవాళ్ళు, ఆ వీధుల మధ్యలో పెట్టేవాళ్ళు. కింద ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే 2 చేతులతో జుట్టు లాక్స్ తాళాలు పెట్టుకుని ఉంటుంది. తర్వాత కాళ్ళకి రెక్కలు ఉంటాయి, తర్వాత ఒక స్తూపం మీద చిన్న దిమ్మె మీద పెట్టి రాశారనమాట. అక్కడ కింద కొన్ని రాయబడ్డాయి. ఏమని రాయబడి, ఎవరు నువ్వు అంటే నేను అవకాశాన్ని. మరి నీ కాళ్ళకి ఎందుకు రెక్కలు ఉన్నాయంటే నేను ఎనీ టైం వేగంగా ఎగిరిపోగలను. మరి నీ చేతికి ఎందుకు తాళాలు ఉన్నాయంటే తాళాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఎవరైనా నన్ను బంధించడానికి అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ద రైట్ టైం. ఎవరైనా నన్ను బంధించాలనుకుంటే ఇప్పుడే బంధించండి, లేదంటే నేను వేగంగా ఎగిరిపోగలను, మళ్ళీ రాను. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అన్నమాట. అలాగే దేవుడు కూడా మనకు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు కూడా మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం అవకాశాన్ని వాడుకోవాలి. మరలా ప్రయత్నం చేస్తే అది రాదు, వేగంగా వెళ్ళిపోతుంది, అవకాశం అనేది మళ్ళీ రాదు. ఇస్కరియోతు యూద అవకాశాన్ని పోగొట్టుకున్న అత్యంత ఘోరమైన వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యూద. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఆయన 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ ఆయన శిష్యుడిగా ఉండలేకపోయాడు. 3.5 సంవత్సరాలు ఆయన అద్భుత కార్యాలను చూశాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయనలో ఉన్న సత్యాన్ని చూశాడు, ఆయనలో ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ని, యేసుక్రీస్తులో అన్ని క్వాలిటీస్ని, ముఖ్యంగా ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూశాడు. వీటన్నిటిని చూసి కూడా ఆయన యేసు ప్రభులో నిలబడలేకపోయాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటాయి ఆయనకి, ఎన్నిసార్లు చూసి ఉంటాడు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, మంచితనాన్ని, ప్రేమని, సత్యాన్ని అన్నీ చూసి కూడా ఆయన కఠినమైపోయి హృదయాన్ని కఠినం చేసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన ఎండ్ అనేది చాలా దారుణంగా ఉంది. కాబట్టి మేక్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి. కాబట్టి మొదటిగా మనం గమనించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏంటంటే
వీ మస్ట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. ఆ మాట అక్కడ రాయబడింది. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. వీ మస్ట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. ఎందుకు? దినములు చెడ్డవి. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది ఎందుకు వాడుతున్నానంటే రోజులు అనేవి మనకు అనుకూలంగా లేవు. దట్స్ వాట్. ఒక క్రైస్తవుడుగా ఉండడానికి తగినంత పరిస్థితులు ఈ లోకంలో లేవు. ఒక క్రైస్తవుడు హాయిగా ఈ లోకంలో జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ లోకంలో లేదు. మన చుట్టూ కూడా పాప ప్రపంచం, మన చుట్టూ కూడా ఉన్న ఎథికల్లీ ఫాలెన్ వరల్డ్, అంటే పడిపోయినటువంటి ప్రపంచం. మన చుట్టూ ఉంది కూడా లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఈ లోకం కోసం బ్రతికేవాళ్ళు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దెన్ ఓన్లీ మనం ఈ యొక్క అంత్య దినాల్లో లేకపోతే దినములు చెడ్డ దినాల్లో మనం బ్రతకగలుగుతాం. కాబట్టి మనం దేవుని చిత్తం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చూడండి, అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, అంటే మనల్ని ముందుగానే బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు మనల్ని హి చూసినస్. యేసుక్రీస్తులో దేవుడు మనల్ని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అంటే ఫస్ట్ థింగ్ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాము. అది దేవుని చిత్తము. అవర్ సాల్వేషన్ ఈజ్ గాడ్స్ విల్. మన రక్షణ దేవుని చిత్తము. మనం పాపం నుంచి విడిపించబడడం దేవుని చిత్తము. మనం ఈ యొక్క లోకంలో నుంచి బయటకు రావడం దేవుని చిత్తము. ఒక నూతనమైన ఆశీర్వాదంలోకి రావడం దేవుని చిత్తము. నూతన స్వభావాన్ని ధరించుకోవడం దేవుని చిత్తము. ఈ విషయాన్ని గ్రహించినప్పుడే మన డెస్టినీ, మన జర్నీ అనేది ఆ టువర్డ్స్ ద హెవెన్ వైపు లేకపోతే టువర్డ్స్ ద జీసస్ వైపు సాఫీగా వెళ్తున్నాయి. లేదంటే మన డెస్టినీ సరిగా సాగదు. మనకు ఎప్పుడైతే మనం దేవుని చిత్తం అర్థం చేసుకున్నప్పుడే అప్పుడే మనం ఏమంటాం తెలుసా, నేను ఎందుకు రక్షించబడ్డాను? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. దేవుడి చిత్తంలో రక్షించబడ్డాను, దెన్ వై, ఎందుకు రక్షించబడ్డాను? 2వ అధ్యాయంలో దానికి ఆన్సర్ ఉంది. 2వ అధ్యాయం 13వ వచనంలో 10వ వచనం ఉంటుందన్నమాట. వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై నవీన స్వభావం కలిగిన వారమై దేవుని చేసిన పని అయి ఉన్నాము. అంటే మనము దేవుని కోసం మంచి పనులు చేయటం కోసం, వీఆర్ సేవ్డ్ టు డూ ద గుడ్ వర్క్స్. మనం మంచి పనులు చేయడం కోసం, దేవుని కార్యాలు చేయటం కోసం మనం రక్షించబడ్డాం. ఇంకా మనం ఎందుకు రక్షించబడ్డాం? వీ హ్యావ్ టు డిమాన్స్ట్రేట్స్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమని వ్యక్తపరచడానికి రక్షించబడ్డాం. వీ హ్యావ్ టు షేర్ ద గాస్పెల్. దానికోసం మనం రక్షించబడ్డాం. మనం క్రీస్తు యొక్క పోలికలకి మార్చబడ్డానికి రక్షించబడ్డాం. మనం ఇంకా చూస్తే 5వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే మచ్చ, ముడత, కళంకము మరట్టిది ఏది లేక వధువు సంఘముగా మనం ఉండడానికి దేవుని చేత రక్షించబడ్డాం. అంటే మనం ఎందుకు రక్షించబడ్డామంటే క్రీస్తు పోలిక మనలోనికి రావడం కోసం రక్షించబడ్డాం. అంటే దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం. చాలాసార్లు మనకి దేవుని చిత్తం అర్థం కాక, దేవుని చిత్తం తెలియక, దేవుని చిత్తం గ్రహించక మనం ఏం చేస్తామంటే అటు ఇటు గాలికి కొట్టుకొని చెదరుకొని పొట్టువలే అటు కాసేపు ఇటు కాసేపు, లోకంలో కాసేపు, దేవుల్లో కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు మనం ప్రయత్నం చేస్తూ తిరుగుతూ చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం. ఇంకో మాట చెప్తాను, తర్వాత నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీ 12:11. దేవుడు ఇక్కడ కృపావరాలను ఇస్తున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, చదువు. అయినను వీటన్నిటిని ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యశక్తి కలుగజేయుచున్నాడు. చాలు. తన చిత్తము చొప్పున ప్రతివానికి, అంటే కృపావరాలని, ఎబిలిటీస్ని, స్పిరిచువల్ గిఫ్ట్స్ని యేసు ప్రభు వారు ప్రతివానికి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? తన చిత్తము చొప్పున. అంటే దాని అర్థం ఏంటంటే స్పిరిచువల్గా సంఘంలో నీ పొజిషన్ ఏంటి, అది దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తంలో నేను ఎక్కడ ఉండాలి, దేవుని చిత్తంలో నేను ఏం చేయాలి, దేవుని చిత్తంలో నా పని ఏంటి, దేవుని చిత్తంలో నా ప్రయాణం ఎటు, అది తెలిసినప్పుడే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. చూడండి, మనకి ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి,
ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి, లేకపోతే ఎటో కర్నూలు సైడ్ వెళ్ళాలి, నీకు రోడ్డు తెలిస్తే సాఫీకి వెళ్తాం, రోడ్డు తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ రోజున చాలామంది జీవితాలు కన్ఫ్యూజ్. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు, వాళ్ళు ఏ ఏరియాలో వర్క్ చేయాలో తెలియదు, వాళ్ళకి ఏమైనా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటో తెలియదు, కృపావరాలు ఏంటో తెలియదు, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో తెలియదు, వాళ్ళు దేనికోసం పిలువబడ్డారో తెలియదు, వాళ్ళు సువార్థికుడిగా పిలువబడ్డారా, అపోస్తుడిగా పిలువబడ్డారా, లేకపోతే కాపరిగా పిలువబడ్డారా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేసేవాడిగా పిలువబడ్డారా, లేకపోతే రకరకాల కృపావరాలతో వాళ్ళు నింపబడి దేనికోసం వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టాలి, ఎక్కడ వాళ్ళ టాలెంట్స్ని వాడాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే మనం కనుక దేవుని చిత్తం అనేది మనకి క్లియర్గా అర్థమైతే డెఫినెట్గా మన జీవితం అనేది పర్ఫెక్ట్గా సాగుతుంది. చూడండి, ఒక్కోసారి మనం కొంతమంది ఒకసారి చూస్తే వాష్ బేసిన్లు ఉంటాయి, లేదంటే సింకులు ఉంటాయి. నేను కొంతమంది దగ్గర చూశాను అనమాట, సింకుల్లో మట్టి పోసి మొక్కలు పెడతారు, వాష్ బేసిన్లో మట్టి పోసి మొక్కలు పెడతారు, లేకపోతే మంచి మంచి గిన్నెలు తీసుకొచ్చి అందులో మట్టి పోసి మొక్కలు పెడతారు. వాస్తవంగా ఈ గిన్నెలు వాష్ బేసిన్లు దేనికోసం వాడేది? దానికంటే ఒక పర్పస్ ఉంది, దాన్ని అలాగే వాడాలి. దానికోసం వేరే వస్తువులు ఉన్నాయి. విమానం తయారు చేయబడింది గాల్లో ఎగరటానికి, నీళ్ళ మీద వెళ్ళటానికి కాదు కదా. షిప్పులు తయారు చేయబడింది నీళ్ళలో వెళ్ళటానికి, రోడ్ల మీద వెళ్ళటానికి కాదు కదా. అంటే ప్రతిదానికి దాని డిజైన్ అనేది స్పెసిఫిక్గా డిజైన్ చేయబడినప్పుడు, ఆ డిజైన్ ప్రకారం అది వాడబడినప్పుడు అది ప్రాఫిటబుల్గా యూస్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, డ్యామేజ్ జరుగుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నీవు ఏ పిలుపుతో పిలువబడ్డావు, ఎలాంటి పరిచయం నీకు అప్పగించబడింది, ఎలాంటి చోట నువ్వు వర్క్ చేయాలి, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి, దేవుని చిత్తం నీ పట్ల ఏంటో నువ్వు స్పష్టంగా గ్రహించాలి. దానికోసం ప్రార్థన చేయాలి, అదర్వైజ్ కన్ఫ్యూజ్ అయిపోతాం. మూడో విషయం చెప్పి ముగిస్తాను. మూడోదంటే వీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలంటే ఆత్మపూర్ణులై ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. తర్వాత వర్సెస్లో మనం చూస్తాం, అక్కడే ఒకసారి చదవండి. 19లో చూస్తాం. 18 చూస్తే, మరియు మద్యంతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యంతో మత్తులై ఉండొకటి. అక్కడ ఎఫెసీలో ఉన్న సంఘస్థుల్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ మద్యంతో మత్తులై ఉండకుడి, ఇది ఓల్డ్ నేచర్, పాత స్వభావం. ఒకప్పుడు మీరు మద్యంతో మత్తులై ఉన్నారు, ఒకప్పుడు మీరు అలాంటి జీవితాన్ని జీవించారు, పాపంలో ఉన్నారు. ఇది న్యూ నేచర్, ఆత్మపూర్ణులై ఉండండి. ఇంకొక మీనింగ్ ఏంటంటే అక్కడ మద్యంతో మత్తులై ఉండకుడు అంటే మద్యం అనేది మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. కొంతమంది పాములు పట్టుకొని మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటారు, లేకపోతే వాడు ఏదో మామూలుగా చిన్న తాడు ముక్క పట్టుకుంటాడు. ఏంట్రా వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే వాడు ఆన్లో ఉంటాడనమాట. ఆ తాగినప్పుడు వాడికి ఏం అర్థం కాదు, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. అంటే ఆ మద్యం అతను ఏం చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అట్లాగే దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని పౌలు ఏమంటాడంటే, మీరిప్పుడు ఈ లోకంలో ఎలాగా బ్రతకాలంటే ఆత్మ యొక్క ప్రభావంతో మీరు బ్రతకండి. పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డాడు, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే గైడ్ చేస్తాడు, మనల్ని టీచ్ చేస్తాడు, మనకి ప్రతి సమయంలో ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ప్రతి సన్నివేశంలో కూడా దేవుడు మన ఇన్నర్గా లోపల మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ ప్రభావానికి మనం లోనవ్వాలి, మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. ఆత్మపూర్ణులై ఉండాలంటే ఎగిరి గంతులేమని కాదు దాని అర్థం, నానా రచ్చ చేయమని కాదు దాని అర్థం. ఆత్మపూర్ణులై ఉండాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నువ్వు లోబడాలి, పరిశుద్ధాత్మ ప్రేరణకు నువ్వు లోబడాలి. ఒక్కోసారి పరిశుద్ధాత్మను వద్దు అంటాడు, ఆగిపోవాలి. ఒక్కోసారి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయమంటాడు, ప్రార్థన చేయాలి. ఒక్కోసారి పరిశుద్ధాత్ముడు వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు, ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడు నో అంటాడు, నో అనాలి. పరిశుద్ధాత్ముడు ఎస్ అంటే ఎస్ అనాలి. అది ఆత్మపూర్ణులై ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మపూర్ణులైనప్పుడు రిజల్ట్ ఏంటంటే కింద చక్కగా రాస్తున్నాడు, అప్పుడు మీరు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. అంటే హృదయం అంతా అప్పుడు ఎలా నింపబడుతుందంటే థ్యాంక్స్ తోటి, జాయ్ తోటి, ఆనందంతో, సంతోషంతో,
అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఎప్పుడు మనం దేవుని ఆత్మకు లోబడినప్పుడు. ఇంకా చివరిలో మాట, క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇస్ ఇట్ పాసిబుల్? పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒకరికి ఇంకొకటి లోబడ్డం సాధ్యమవుతుందా సంఘంలో? నువ్వేంటో నాకు చెప్పేది అనొచ్చు, నువ్వెవడో నాకు చెప్పేది అనొచ్చు కదా. కానీ ఇది ఎలా సాధ్యమవుతుందంటే మనం ఆత్మతో నింపబడినప్పుడే. ఒకవేళ ఆత్మతో నింపబడకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే దీనికి ఆపోజిట్. ఏం జరుగుతుంది? గొడవలు, అల్లర్లు, సణుగులు, ఫైటింగ్లు, తిరుగుబాటులు, విడిపోటాలు, కొట్టుకోటాలు, మర్డర్లు. ఈ రోజున సంఘాలు మనం చూస్తున్నాం కదా, సంఘాలు విడిపోవడానికి కారణాలు ఏంటి? ఎవరు లోబడడానికి ఇష్టపడతల్లా, ఒకరికొకరు గౌరవించడానికి ఇష్టపడతల్లా, లేకపోతే ఎక్కడ చూసిన అల్లర్లు, సణుగులు, కంప్లైంట్స్, గొడవలు. అందుకని పెద్ద పెద్ద సంఘాలు కూడా రెండు ముక్కలైపోతున్నాయి. సంఘాల్లో ఎక్కడ లేని నానా యాగి జరిగిపోతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు కాబట్టి, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు క్షమించమన్నప్పుడు క్షమించట్లేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉండమన్నప్పుడు ఉండట్లేదు కాబట్టి, వాళ్ళ శరీరానుసారంగా వాళ్ళు ఉప్పొంగుతున్నారు కాబట్టి ఈ రోజున పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి డేస్ ఆర్ ఈవిల్. సాతానుగాడు ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ గొడవలు పెడదామా, లేకపోతే ఎక్కడ ఆత్మీయంగా దిగజారుద్దామా, ఎక్కడ వాడిని బలహీనపరుద్దామా అని సాతాను తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇవ్వబడిన కర్తవ్యం ఏంటంటే మనము దేవుని యొక్క మెల్లని చల్లనైన స్వరాన్ని వినాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పలుమార్లు దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు, ఇన్స్ట్రక్ట్ ఇస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు. దెన్ మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క స్వరానికి లోబడినప్పుడు అక్కడ సమాధానం, సంతోషం. ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనం, ఆశా నిగ్రహం కదా. దానిపైన మీరు చూస్తే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, కామవికారాలు, దురాలోచనలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. కానీ మనం దానికోసం పిలువబడలేదు. మనం పరిశుద్ధాత్మ నింపబడ్డానికి, పరిశుద్ధాత్మకు లోబడ్డానికి పిలువబడ్డాం. కాబట్టి ఈ 3 విషయాలు మనం, ఈ యొక్క దినములు చెడ్డవి కాబట్టి మనం ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిలాగా ఉండాలి. సమయానికి ఒకరోజు మనం లెక్కప్ప చెప్పాలి. ఏం చేసే మనం ప్రతి స్థాన్ని కూడా మనం లెక్కప్ప చెప్పాలి. విమర్శ దినం రోజు మనం సిగ్గుపడకూడదు. కాబట్టి మేక్ యూజ్ ఎవ్రీ ఎఫర్ట్. మనం ఏం చేయగలమో, మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఎంత చేయగలమో అంత చేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఇదివరకు మిషనరీస్ ఎంతో ప్రయాసపడి పుస్తకాలు రాశారు, బుక్స్ ట్రాన్స్లేట్ చేశారు, ఎంతో పరిచయం చేశారు వాళ్ళకి ఇవ్వబడిన టైంలో. ఈ రోజున మనం కూడా ఒక క్రైస్తవులుగా మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పని చేయగలిగితే, నీకు ఇవ్వబడిన టాలెంట్ కానీ, నీకు ఇవ్వబడినటువంటి అవకాశం కానీ నువ్వు దేవుని కోసం వాడగలిగితే ఎంత అంటే భూమిని తల్లకిందులు చేయొచ్చు మనం. ఎవరు ఏ రంగంలో ఎవరు ఎలా చేయగలరో, ఎవరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టగలరో అలాంటి ఎఫర్ట్స్ పెట్టి మనం క్రైస్తవ్యంలో కనుక సరిగా దేవుని కొరకు వాడబడితే, ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే భూమిని తల్లకిందులు చేయొచ్చు. కానీ వీఆర్ నాట్, మనం చేయలేకపోతున్నాం. ఆ విషయంలో మనం దేవుని క్షమాపణ అడిగి మనం మరలా నూతనంగా ప్రభువా సహాయం చేయమని ప్రార్థిద్దాం. అదేవిధంగా మనం దేవుని చిత్తాన్ని గ్రహించి చిత్తానుసారం నడుచుకుందాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మకు మనం లోబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.